హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే థర్స్డే రోజు మార్నింగ్ అన్నమాట. మార్నింగే నైట్ అన్నం ఉంది, ఇంకా అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారనమాట. నైట్ చికెన్ కూడా చాలా మిగిలిపోయింది, స్పైస్ ఎక్కువ అయిపోయి ఉండే. ఇంకా మార్నింగ్ అంతా చూపించలేదు. అక్క వాళ్ళు అయితే బ్రేక్ఫాస్ట్ చేశారు, సేమియా ఉప్మా తిని ఇంకా బయలుదేరారనమాట. ఇంకా అందుకే అన్నం అంతా అట్లాగే చాలా మిగిలింది. ఇంకా పిల్లల మట్టుకి మాకు సరిపోతుంది అని, మా హస్బెండ్కి చలనం పెట్టకూడదు కదా, ఒకవేళ పాడైతే అయింది అక్కడ ఆప్షన్ ఉండదు, మాకు ఇంట్లో పాడైతే మళ్ళీ వండుకుంటాం కదా అని ఇంకా ఆయన మట్టుకు రైస్ పెట్టానమాట. ఇక్కడైతే వాళ్ళు వదలలేక వదులుతుందనమాట మా చిత్తల్లి. ఇంకా మార్నింగ్ అంతా అయ్యాక వాటర్ పట్టుకున్నామన్నమాట. మా హస్బెండ్ వేసాడు, మాకు ఒక చుక్క నీళ్ళు ఇవ్వని చెప్పాను కదా, ఇంకా వాటర్ వేసాడు. ఇంకా అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోయారన్నమాట. వాళ్ళకి అస్సలు ఆటో క్యాబ్ ఏది బుక్ అవ్వాలి. ఆ రోజు మార్నింగ్ వర్షం పడుతూ ఉన్నింది. థర్స్డే రోజు మార్నింగ్ ఎంతమందికి వర్షం పడ్డది అన్నది కామెంట్ చేయండి. పాపం చాలాసేపు ఎదురు చూశాక ఇంకా వాళ్ళైతే నడుచుకుంటూ బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోయారన్నమాట. ఇంకా వాళ్ళు వెళ్ళాక నేను మిషన్ ఆన్ చేశాను. తర్వాత ఇంకా పిల్లలు లేచాక పిల్లలకైతే దోశ వేసిస్తున్నాను. మార్నింగ్ సేమియా ఉప్మా చేశాను అన్నాను కదా, ఇంకా అదైతే అయిపోయిందనమాట. అక్కడికే లాస్ట్ అయిపోయింది. బావాను అక్క రింకు చింకి మాత్రమే తిన్నారు. ఇంకా అందుకోసమని నిన్న వేసిన దోశల పిండి ఉండే కదా, నిన్న నానేసుకుందామంటే వాటర్ లేకుండే, అందుకోసమని నిన్న దోశకు నానేసుకోలేదు. దోశకే నానేసుకుంటే పొద్దున్న సేమియా ఉప్మా చేసే పని ఉండకపోతుండే కదా, వాటర్ లేక నానేయలేదనమాట. ఇంకా పిల్లలకి నాకైతే ఇంకా దోశ అయితే వేస్తున్నాను. దోశ విత్ ఏమనుకుంటున్నా, చట్నీ కూడా ఏం చేయలేదు. చికెన్ ఉంది కదా, మళ్ళీ ఎందుకు చట్నీ చేస్తాము, ఇండియన్ హౌస్ వైఫ్స్మి కదా, అందుకోసమని ఇంకా చికెన్ అయితే వేసానన్నమాట. స్పైస్ ఎక్కువ ఉందని కొంచెం చింతపులుసు పోసి ఉంటే మంచిగా అయిపోయింది. తర్వాతకి ఇంకా టెక్స్చరే మారట్లేదన్నమాట. ఇంకా అంతా అయిపోయాక అందరూ తిన్నాక అన్నీ ఊడ్చేసి కూరలు ఉంటే తీసేసి అన్ని గిన్నెలు అయితే తోమేసుకున్నాను. స్టవ్ అంతా నీట్గా చేసి పెట్టుకున్నాను అనమాట. ఉత్తి తుడుచుకున్నాను, వాష్ చేయలేదు. ఇంకా మా చిత్తల్లో అయితే ఇంకా తింటా ఉంది చూడండి దోశ. మా స్లోగా మెల్లిగా ఒక దోశ ఇంతసేపు తింటుంది. ఇంక ఇక్కడైతే నెక్స్ట్ డే కోసం మరి దోశ పిండి కావాలి కదా, ఇంకా పట్టుకుంటున్నాను అనమాట. మీరు అందులో గిన్నెలో ఉంది చూసి కంగారు పడకండి, అది అంబలి కాస్తుంటే మాడిపోయింది, ఎంత తోమినా పోవట్లేదు. ఇక్కడ మా పెద్దోడికి అయితే మల్టిప్లికేషన్స్ పెట్టించాను అనమాట. వాళ్ళ స్కూల్లో అయితే స్టార్ట్ చేయలేరు, నేను థర్డ్ క్లాస్ నుంచి నేర్పిస్తున్నాను అనమాట. 1 డిజిట్ అయిపోయింది, ఇప్పుడు 2 డిజిట్స్ అనమాట. ఇక్కడ చూడండి ప్రాబ్లంలో భలే వింతగా చేస్తాడు. అక్కడ 9 రావాలి కానీ 1 వేసాడు. మళ్ళీ మీరు చూస్తే కింద అడిషన్ మట్టుకి కరెక్ట్ వచ్చేసింది. 9 + 4 13 అయిపోయిందన్నమాట. అది వేసుకున్నాడు. ఇంకా తర్వాతకి నేను ఫస్ట్ రాంగ్ వేశాను, 1 ఏంటి తప్పు కదా అని. తర్వాతకి చూసినప్పుడు మళ్ళీ ఓకే కాదులే, వాడు కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు, నెంబర్స్ రాంగ్ వేసుకున్నాడు అనుకున్న. ఎడిషన్ చూసారా తప్పేసుకున్నాడు. మళ్ళీ ఇక్కడ బారింగ్ క్యారింగ్ వేసేటప్పుడు అది కూడా ప్రాపర్గా వేసాడు అనమాట. అంత కరెక్ట్గా వేసాడు, 1 వేసాడు, 7 వేసాడు. ఎందుకు ఇట్లా అయింది అనుకుంటే ఆడెక్కడ మిస్టేక్ చేశాడు. ఒక 9 మిస్టేక్ వేయడం వల్ల ప్రాబ్లం మొత్తం కన్ఫ్యూజింగ్గా కనిపిస్తుంది కదా. ఇంకా సరే అని ఆ 1నే నేను 9గా సెట్ చేశాను. మరి వాడు 9 వేస్తే అది ఎరేజ్ అయ్యిందో ఎట్లనో నాకు తెలియదు, కానీ ఇంకా ఇది మన స్టైల్. ఇప్పుడు సిబిఎస్ఈ ఇది ఎస్ఎస్సి మోడల్ అనమాట. సిబిఎస్లో ఎట్లా నేర్పిస్తారో నాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళకి అడిషన్స్ కూడా డిఫరెంట్ వేలు. అప్పట్లో ఇట్లా నార్మల్గా చెప్పేవాళ్ళు, ఇప్పుడు చాలా వెరైటీగా చెప్తున్నారు. అందుకే మనవే కూడా వస్తే బాగుంటుంది కదా నేర్పిస్తున్నాను అనమాట. ఇంకా వాడికి పెట్టించాక వాడిది అయిపోయాక కరెక్షన్ చేశాక నేను చేరుకున్న బియ్యం అయితే ఇంక ఇక్కడైతే వాష్ చేసుకుంటున్నాను అనమాట. అంతకుముందు కూడా చాలా వీడియోస్లో చెప్పాను, మనమేం కొలిచి పోసుకోము, జస్ట్ అందాదతో పోసేసుకుంటాం అనమాట. ఇంకా ఆన్ చేసిన మిషన్ కూడా అయిపోయిందనమాట. ఇంకా బెడ్షీట్స్ అవన్నీ కూడా వేయాలి. ఇంకా తీసేసి చైర్ పైన వేసుకున్నాను అనమాట. ఇంకా వెళ్ళి మిగతా పిల్లో కవర్స్ అవన్నీ తీసి బెడ్షీట్స్ బొంతలు అన్నీ కూడా కింద మిషన్లో వేసేసుకున్నాము. ఇవి కూడా ఒక రౌండ్ అయిపోవాలన్నమాట. ఎందుకంటే వేసుకుంటేనే బెటర్ కదా. వర్షం వస్తూ ఉందన్నమాట, ఈరోజు మార్నింగే వచ్చింది. ఇంకా సరే ఎండ వస్తుంది అన్నప్పుడు వేసేసుకోవాలని ఇంకా మిషన్ ఆన్ చేశాను. మిగతా బట్టలు అయితే ఆరేసుకుంటున్నాను అనమాట. నా చిత్తల్లి చూడండి టామీని అస్సలు వదలట్లే, ఎలా పట్టుకుందో. దానికి ఒక టవల్ కూడా కప్పింది. చిన్నపిల్లలకి కప్పుతాను చూడండి మనము,
ఎత్తుకున్నప్పుడు అలా చూడండి చిన్న వైట్ కర్చీఫ్ లైన్స్ కర్చీఫ్ కప్పుకొని ఆమెకే నిద్ర వస్తుంది, ఆమె ఒక్కొక్క పిల్లని ఎత్తుకొని కూర్చుందన్నమాట. ఇంకా పని అంతా అయ్యాక నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ముందు పిల్లలకి ఫ్రెష్ చేయించి తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయాను. వాళ్ళు చూడండి కింద కూర్చొని అయితే ఆడుకుంటూ ఉన్నారనమాట. వాళ్ళ అత్తయ్య వాళ్ళు తెచ్చిన బ్లాక్స్ అన్నీ పరుచుకొని. ఇంకా ముగ్గురు ఒక్కొక్కసారి ఒక్కొక్క దాంతో ఆడుతూ ఉంటారు. నాకి అని నా చిత్తల్లో అయితే ఎలాగో నెగలనివ్వదన్నమాట. ఇంకా ఈవినింగ్ కాసేపు ఒక చంద్రముఖి మూవీ చూసేసామన్నమాట. చూశాక ఇంకా ఈవినింగ్ అయితే ఒక మూవీ అంటే ఒకటి కాదు, నేను చంద్రముఖి చూసాను, వాళ్ళు కొన్ని బొమ్మలు అలా చూస్తున్నాక ఇంక ఈవినింగ్ అయిందనమాట. ఇంక ఈవినింగ్ అయ్యేటప్పటికి నేనైతే ఇంకా మళ్ళీ ఈవినింగ్ రొటీన్ స్టార్ట్ అయిపోతుంది కదా, ఇల్లు అయితే ఊపుకుంటున్నాను అన్నమాట. నా చిన్నప్పుడైతే మా అమ్మ ఇల్లు ఊకమంటే ఇప్పుడు ఈ స్టేజ్లో మొన్న మా నాన్నగారిని ఇల్లు ఊపించాను, ఎవరైనా చూసారో లేదా వీడియో. అలా బై మిస్టేక్గా ఊపితే నేను మా మమ్మీని అయితే అమ్మ నాకు 1 రూపీ కావాలి 2 రూపీస్ కావాలి అని అడుక్కునేదాన్ని ఏదైనా పని చేస్తే. మీలో ఎంతమందికి అలా గుర్తుంది చిన్ననాటి జ్ఞాపకాలు? ఏ పని చేసినా లైక్ అప్పట్లో బోరింగ్లు ఉండేటివి, బకెట్లలో నీళ్లు కొడితే కూడా డబ్బులు అడుక్కునే వాళ్ళము. మీలో ఎంతమంది అడుక్కున్నారన్నది కామెంట్ చేయండి. ఈరోజు అయితే చాలా ఫాస్ట్గా రైస్ పెట్టేశాను అనమాట. మార్నింగ్ చాలా అన్నమే ఉందని చెప్పాను కదా, అది అయిపోయింది. దోశలో కొంచెం అన్నం వేయాలి కాబట్టి ఫాస్ట్గా అయితే రైస్ పెట్టేసి నేనైతే ఇంకా అక్కడ రైస్ ఉడుకుతూ ఉంటుంది. నేనైతే ఇంకా బట్టలు మర్చేసుకుందాము అని చెప్పి బట్టలు అయితే మర్చేసుకుంటూ ఉన్నాను అనమాట. మా పక్కన అక్క వాళ్ళ పిల్లలు అయితే వెనకాల క్రికెట్ ఆడుతూ ఉన్నారు. క్లైమేట్ అయితే భలే చేంజ్ అవుతుంది కొన్నిసార్లు చూడగానే. ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్ని మర్చేసుకుంటూ ఇంకా లోపలైతే పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట, సర్దేసుకుంటూ ఉన్నాను. మా పిల్లలు టీవీ చూస్తారు, లేకపోతే వాళ్ళు చేయిలు చాపుతూ ఉండే కదా, వాళ్ళ చేతుల మీద పెడుతుంటే. ఇంకా బట్టలు అయిపోయి కాసేపు మళ్ళీ కూర్చున్నాను అనమాట. అన్నం చల్లారేలోపు మా చిత్తలు చూడండి చున్నీ తీసుకొని చీర కట్టేసుకొని ఆడుతూ ఉంది. అన్నం చల్లారిందనమాట. ఇంక ఇక్కడైతే నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇంకా అక్క వాళ్ళు తెచ్చిన మ్యాంగోస్ మక్కిపోయినాయి అన్నమాట. మా పిల్లలు జ్యూస్ కావాలి అన్నారు, సరే అని చెప్పి మిల్క్ షేక్ కావాలన్నారు. అన్నీ మా చిన్నోడు మా పెద్దోడు కానీ షార్ట్స్లో వాటిలో అడ్వర్టైజ్మెంట్లో చూపిస్తారు కదా, నార్మల్ టీవీలో అయితే రావు, వైఫై టీవీలో అయితే అడ్వర్టైజ్మెంట్కి అవి ఇవి చూపిస్తారు. అవి చూసి టెంప్ట్ అయిపోయి ఇది కావాలి అది కావాలి అంటారు. మా పెద్దోడు అటో ఇటో కొత్తవి ట్రై చేస్తాడు కానీ మా చిన్నోడికి ఏది నచ్చదు తెలుసా. మ్యాంగో మిల్క్ షేక్ చేయమన్నాడా సగమే తాగుతాడు, లస్సీ చేయమంటాడు సగమే తాగుతాడు అనమాట. ఏదైతే ఏంటి నేనైతే అలా చేసి ఇచ్చాను, వాళ్ళైతే తాగారు, నచ్చిందంట. యాజ్ యూజువల్ ఎంత నచ్చినా మా చిన్నోడిది లిమిట్ ఉంటుంది అన్నమాట. నచ్చిన ఫుడ్ నచ్చింది బాగా విపరీతమైన వాడు తినేంత తింటాడు. అంటే ఎవరమైనా ఒక బుక్ ఎక్క తింటాం కదా, అలా వాడు అసలు అలా ఆ టైప్ కాదన్నమాట. నచ్చకపోయినా అంతే తింటాడు, నచ్చినా అంతే తింటాడు, మామూలుగా అయినా వాడు అంతే తింటాడనమాట. ఇంకా వాళ్ళకి సూపర్గా ఉందని కామెంట్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా తర్వాత నేను మళ్ళీ గిన్నెలన్నీ తోమేసుకున్నాను, స్టవ్ మీద కూడా తోమేసుకున్నాను అనమాట. మార్నింగ్ది చికెన్ ఉంది, ఈరోజు పెద్దగా వంట పని ఏం లేదు. ఇంకా అందుకోసమని మొత్తం స్టవ్ అయితే నీట్గా వాష్ చేసుకున్నాను, ఎందుకంటే రాత్రి చికెన్ అంతా చెముతూ ఉందన్నమాట. మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రైడే అని ఇంకా నీట్గా అయితే వాష్ చేసుకున్నాను. చెప్పాను కదా చికెన్ ఉందని, అదే చికెన్ వేసుకొని అయితే మేమైతే డిన్నర్ కానిస్తున్నాము. మీరు ఎంతమంది తింటారు చికెన్? ఏ చికెన్ అనే కాదు, ఏది లెఫ్ట్ ఓవర్ కర్రీ రైస్ ఉన్నా అదే ఉంచుకొని ఎవరు తింటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.